చామంతి వస్తూ ఉండగా సీరియస్గా రోజా చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ నడుస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం దూరమే కదా నడవండి అంటే, ఈ బాధ నువ్వు మోస్తే తెలుస్తుంది, నీకేం తెలుసు నా బాధ, నేను ఇంకా ఎంత దూరమో నేను మోయలేను అని అంటూ రోజా అంటుంది. చామంతి అంటుంది, లేదు అలా చేయకూడదు, అలా చేస్తే అమ్మగారికి తెలిస్తే కోపడతారు అని అంటే, ఆవిడ కోపడుతుందని చెప్పి నేను ఇంత కష్టాన్ని మోయాలా, నేను చేయలేను, నా వల్ల కాదు అని అంటూ రోజా అంటూ ఉంటుంది. అలా రోజాని మాటల్లో పెట్టి ఇంకా నడిపించుకుని వస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఇక అలా వస్తూ ఉంటే ఇక్కడేమో రామాదేవి కోసం చాలా రామాదేవి వాళ్ళ అన్నయ్య వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అది ఏమీ చేయలేదు, దానివల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు. అయితే తనేం చేయలేదని ఎలా అనుకుంటున్నావమ్మా, ఒకవేళ అది ఇక్కడ దాకా వచ్చేస్తే అంటే, నాకు తెలుసు అన్నయ్య అది ఇక్కడ దాకా రాలేదులే అని అంటూ రామాదేవి చెప్తూ ఉంటుంది. వచ్చిన దాన్ని ఏదో ఒకటి చేస్తాను నేను, అయినా ఇంత దూరం కాళ్ళ మీద వస్తుందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, కానీ దాన్ని మనం బాగా డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడేమో చామంతి వాళ్ళ నాన్న దేవుడి దగ్గర పొర్రు దండాలు పెట్టుకొని బాగా మొక్కుకుంటూ ఉంటే పూజారి ఇలా అడుగుతారు, అయ్యా మీరు ఎందుకు ఇంత గట్టిగా దేవుణ్ణి మొక్కుతున్నారు, ఏం కష్టం వచ్చింది అని అడిగితే జరిగిందంతా చెప్తాడు. అయితే ఆపరేషన్కి 10 లక్షలు కావాలని చెప్పారు, అందుకు నా కూతురు చాలా కష్టపడుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు, అందుకే ఆ దేవుడైనా నా మొర వింటాడేమో అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అంటే, అయితే మీరు ఇలా పూజ చేయండి అయ్యా, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పడంతో సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా పూజారి చెప్పినట్టుగా ఇంకా తను కూడా పూజలు చేయడానికి సిద్ధమవుతాడు చాంవల నాన్న. అలాగే ఇక్కడ చామంతి రోజాకి బతిమలాడుతూ ఉంటుంది, ప్లీజ్ అక్క ఇంకా అలాగే నడు అని అంటే, నా వల్ల కాదు, ఇంకా నేను నడవలేను, నేను ఆగిపోతాను అని అంటూ కింద దింపేపోతే, వద్దు వద్దు అలా చేయకూడదు, కింద దింపేస్తే చాలా పెద్ద ప్రమాదం, కుటుంబానికి కూడా మంచిది కాదు అని అంటూ చెప్తే, నాకు బాగాలేనప్పుడు కుటుంబం గురించి నేను ఆలోచించను అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అంటే అలా చేయకూడదు అని అంటే, అయితే నా బాధ నీకు తెలియాలంటే నువ్వు మోయ్ అని అంటూ రోజా అంటుంది. అలా ఎలా చేస్తాను నేను అని, నువ్వు కదా ఇంటి కోడలివి అని అంటే, ఎవరైతే ఏముంది కింద దింపేనా మోస్తావా అని రోజా అంటుంది. అలా అంటే, లేదు నేను మోస్తాను, మీరు చేస్తున్న ఈ కార్యాన్ని, మీ అదృష్టాన్ని నాకు ఇస్తానంటే నేను ఎందుకు వద్దంటాను, ఇలా ఇచ్చేయి అనేసి చామంతి తీసుకుంటుంది. ఇంకా తల మీద పెడుతుంది చంద్రిక. అలా చామంతి వస్తూ ఉంటుంది. రోజా వెళ్ళి కారులో కూర్చొని అక్కడ నుంచి వెళ్తుంది, కారు తీసుకొని గుడి దగ్గరికి. ఇక అప్పుడే చంద్రిక చామంతి ఇద్దరు వస్తూ ఉంటారు. ఇక్కడేమో రామాదేవి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అయ్యయ్యో నా కోడలు ఎంత కష్టపడుతుందో ఏంటో, నా కోడలిని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది, అయితే నా కోడల్ని వెంటనే ఇంకా నాకు చాలా బాధగా ఉంది అని అరుణ్ ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. హర్ష నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు, నిజంగా మారిపోయింది అనేసి. ఇంకా అప్పుడే రామాదేవి అంటుంది, నా కోడల్ని ఇంత ఎండలో నడిపిస్తున్నాను, అనవసరంగా మొక్కుకున్నాను, తనకింత బాధ కలుగుతుందని నేను అనుకోలేదు అని బాధపడుతూ ఉంటే, అరుణ్ వాళ్ళ అమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా వెంటనే ఇలా అంటూ ఉంటుంది రామాదేవి, ప్రేమ్ ఒకసారి వెళ్ళి వదిన్ని చూసి తనకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే నువ్వు కారులో ఎక్కించుకొని తీసుకొని రా అంటే, ప్రేమ్ చాలా హ్యాపీగా సరే అమ్మా అని అంటూ ఇలా వెళ్ళబోతే, ఇంకా పూజారి, అయ్యయ్యో అమ్మగారు కోడల మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడతారు బాబు, అలా తీసుకురాకూడదయ్యా అని అంటూ చెప్పడంతో, అయితే నా కోడలు చాలా ఇబ్బంది పడుతుండొచ్చు, తనకి ఇవన్నీ అలవాటు లేవు కదా పూజారి గారు అని రామాదేవి అంటే, అలవాటు లేకపోయినా ఒక్కసారి కుటుంబం క్షేమం కోసం చేస్తున్నప్పుడు మధ్యలో ఆపకూడదమ్మా అని అంటూ చెప్తాడు పూజారి. ఇంకా అప్పుడే రామాదేవి, అయ్యో నా కోడలి కాళ్ళు ఎక్కడ మండిపోతున్నాయో అని రామాదేవి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ అమ్మనే చూస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ హర్ష ఇలా అంటాడు, రమా నువ్వు ఇంత బాగా మారిపోయావని నేను అస్సలు నమ్మలేకపోతున్నానంటే చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఇలా మారటం అని అంటే, మరి నా కోడలి కోసం నేను మారాలి కదండి, పాపం తను మన కోసం కష్టపడుతుంది కదా అని అంటూ రామాదేవి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే హర్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రేమ్ని రామాదేవి అంటుంది, అయినా సరే ప్రేమ్ నువ్వు వెళ్ళు ఒకసారి వదిన్ని చూడు అని అంటే, సరే అని వెళ్తుంది. ప్రేమ్ని ఎందుకు పంపిస్తారంటే, అక్కడ నిజంగా రోజు నడుచుకుంటూ వస్తుందా లేదా తెలుస్తుంది కదా, ఫోన్లు చేసి వీడియో కాల్ చేసి ఇలా చేయొచ్చు అనేసి పంపిస్తారు. ఇక ప్రేమ్ వెళ్తాడు. చామంతి ఒక్కతే అలా వచ్చేస్తూ ఉంటుంది నడుచుకుంటూ. సడన్గా ప్రేమ్ వెళ్ళిన తర్వాత ఇంకా షాక్ అవుతాడు. వాళ్ళ అమ్మ చేసిన దానికి చాలా సంతోషపడుతూ ఉంటే సడన్గా చామంతి మోస్తూ వస్తూ ఉండటం చూసి షాక్ అవుతాడు ప్రేమ్. దగ్గరికి వచ్చి, చామ్ నువ్వేంటి ఇది మోస్తున్నావు, నువ్వు కాదు రోజా
కదా చేయాలి ఇదంతా అని అంటే తను మోయలేకపోయింది డ్రైవర్ బాబు. అందుకని నేను తీసుకున్నాను అంటే నువ్వెలా తీసుకుంటావు? తను కదా చేయాల్సింది. నువ్వు అన్నీ తన కోసం ఎందుకు హెల్ప్ చేస్తున్నావు? తన మీద నీకు ఎందుకు అంత కన్సర్న్? అయినా తనేమో అస్సలు పట్టించుకోదు. నువ్వేమో తన కోసం అన్నీ చేస్తావు, అమ్మ దగ్గరేమో మొత్తం పనిష్మెంట్ తీసుకుంటావు. ఇవన్నీ అవసరమా నీకు అని ప్రేమ అంటే చామంతి అంటుంది, ఇంకా ఆమె గారు అదే రోజమ్మ గారికి ఇంకా చేయలేకపోతుంది. అది కింద పెట్టేస్తే కుటుంబానికి మంచిది కాదు. అందుకని నేను తీసుకొని నేను మోస్తున్నాను బాబు అని ఏంటో చెప్తే అందరి భారాన్ని నువ్వే మోయాలి అనుకుంటావు, అందరి కష్టాలన్నీ తల మీద వేసుకుంటావు. కానీ చూడు ఇప్పుడు ఏం జరిగింది. నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు చామ్, నాకు నచ్చట్లేదు. నువ్వు రోజు ఎక్కడుంది, రోజుతో చేపిద్దామంటే వద్దు బాబు ప్లీజ్ నా మాట వినండి అని అంటూ చామంతి అంటూ ఉంటుంది. ఇక చంద్రిక బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది, చూసావా ప్రేమ్, అది చూడు ఎంత బాధపడుతుందో, ఎండలో కాళ్ళు మండిపోతున్నాయి అని అంటూ ఉంటే అందుకే నేను చెప్పేది, అసలు తను ఎందుకు చేయాలి, తన కోసం తినేందుకు కష్టపడాలి అని అంటూ ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. పోనీలే డ్రైవర్ బాబు మీరు గొడవ చేయకండి ప్లీజ్ అని అంటూ చెప్తూ ఉంటుంది. అంతలో రమాదేవి ఫోన్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది. అప్పుడు ఒక్కసారిగా ప్రేమ్ అమ్మ వీడియో కాల్ చేస్తుంది అని అంటే అయ్యయ్యో ఇప్పుడు ఎలాగా, తను లేదు కదా, తన్ని చూసేస్తుంది కదా అని అంటే అయితే కాళ్ళని మాత్రమే చూపిస్తాను, ముందు ఫాస్ట్గా వెళ్తూ ఉండు, నీ డ్రెస్ కూడా పైకి పట్టుకో అని అంటే సరే అని చెప్పేసి తన లంగాని ఇలా పైకెత్తి పట్టుకుంటుంది చామంతి. ఇంకా కాళ్ళని చూపిస్తూ ఇంకా ప్రేమ్ వీడియోలో కాళ్ళని చూపిస్తాడు. అది చూసి రమాదేవి అయ్యయ్యో చాలరా కోడల్ని ఇంకా నేను చూడలేను చాలు అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు, అమ్మయ్య అని చెప్పి అనుకుని చూసావా అమ్మ వీడియో కాల్ కూడా చేస్తుంది, అసలు ఏంటి చామ్ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటూ ఉంటే ప్లీజ్ బాబు ఇంకా నన్ను ఏమీ ప్రశ్నించొద్దు ప్లీజ్ అని అంటూ చామంతి అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక రమాదేవి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి అది ఇంత దూరం రానే రాదు అని అంటే వాళ్ళ అన్నయ్య అంటాడు, వస్తుందేమోనమ్మా నాకు తెలిసి అనుమానంగా అనిపిస్తుంది అంటే ఎలా వచ్చినా ఇంకా చాలా దూరం ఉంది కదా అన్నయ్య చూద్దాం అని అంటూ ఇంకా బాగానే నడుస్తుంది కదా అంటే దానికి కూడా నాలాగా మొండిపట్టు బాగానే ఉందన్నయ్య అని రమాదేవి అంటుంది. ఆ రకంగా ఇంకా అప్పటికే రోజు వచ్చి గుడి దగ్గర వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పటికి ఇంకా తను అక్కడికి వచ్చి తిరుగుతూ కారులో కూర్చుంటూ అలాగే ఉంటుంది. దీక్ష కొంచెం అనుమానం వచ్చి చూస్తూ ఉంటుంది, రోజాలాగా ఉంది అనేసి. ఇంకా రోజాని చూస్తారా చూడరా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.